నమస్తే. బంగారం. ఈ వీడియోలో మనం బంగారం గురించి మాట్లాడుకుందాం. పలుకే బంగారమైన, బంగారు భవిష్యత్తు, బంగారు బాట, పసిడి పలుకులు, పసిడి కాంతులు, పుత్తడి బొమ్మ, ఇలా ప్రతీదీ బంగారంతో పోలుస్తుంటాం. అసలు ఈ బంగారం గొప్పేంటి? రోజు రోజుకు బంగారం ధరలు ఎలా పెరుగుతున్నాయో టీవీలో, పేపర్లలో స్పెషల్గా ప్రత్యేక కాలమ్స్, బులెటిన్స్ కూడా ఇస్తుంటారు. మనం కూడా ఆసక్తిగా చూస్తాం ఇవాళ ఎంత బంగారం ధర పెరుగుతుంటే. ఎందుకంటే ఇప్పుడు 85,000 దాటింది. అమ్మో బంగారం ధర ఆకాశాన్ని అంటింది, అందుకోలేము, కొనాలి, ఇంకా పెరుగుతుందంట, వెంటనే కొంచెం కొని పెట్టాలి, ఇలా చర్చ కామన్గా జరుగుతుంది ఇళ్లలో. అంటే బంగారానికి అంత విలువ ఎందుకు మరి? మహిళలు ఒళ్ళంతా బంగారం కావాలని, మగవాళ్ళు ఇల్లంతా బంగారం అవ్వాలని ఎందుకు కోరుకుంటారు? బంగారం అంత ఇష్టమైన లోహం బహుశా వేరేది లేదు అంటే అతిశయోక్తి కాదు. అసలు ఎందుకు ఈ బంగారం అంత ప్రియం, అంత పిరం? ఎందుకంటే బంగారం అత్యంత స్థిరమైన లోహం, రసాయన చర్యలో చురుకుదనం తక్కువ, ఒక వ్యక్తి స్థితిగతులే కాకుండా ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని కూడా నిర్ణయిస్తుంది ఈ బంగారం. ఎక్కువ బంగారం నిల్వలున్న దేశమే సంపన్న దేశంగా చెలామణవుతుంది. వ్యక్తులు, దేశాలు, సంస్కృతుల నుంచి బంగారాన్ని వేరు చేసి చూడడం అసాధ్యమని చెప్పాలి. నక్షత్రంలో జరిగే కేంద్రక సంలీన చర్య కారణంగా భూమి మీదకు బంగారు ఖనిజం చేరి ఉంటుందని చెబుతారు. బంగారం అంటే భూమిలో లోతైన గనుల్లో నేరుగా మూలకం రూపంలో లభిస్తుంది. భూమి మీదకు చేరే ఉల్కలు బంగారాన్ని భూమి మీదకు చేరవేసి ఉంటాయని కూడా చెప్తారు శాస్త్రవేత్తలు. ఈ బంగారం ఇలా గనులలో లభించాల్సిందేనా మరి, లేక కొన్ని రసాయన చర్యల ద్వారా బంగారాన్ని తయారు చేయొచ్చా అంటే అవును, బంగారాన్ని తయారు చేయొచ్చు. అలాంటి ఒక ప్రక్రియ ఉంది. దాని పేరే పరుసవేది, స్పర్శవేది విద్య అంటారు దాన్ని. అంటే మనిషి బంగారాన్ని కనుగొన్న నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం అంటే వెలికి తీసిన బంగారం మొత్తం 1,80,000 టన్నులు. అయినా కూడా ఈ బంగారం మనకు సరిపోదు, ఇంకా కావాలి బంగారం. అందుకేం చేయాలి మరి? బతుకంతా బంగారమయం కావాలి. దానికోసం ఏం చేయాలి? కొన్ని యుగాలుగా మనిషిని వీడని ఆశ ఈ బంగారమయం. ఆ ఆశకు ఫలితమే పరుసవేది, బంగారాన్ని తయారు చేసే విద్య, కృత్రిమంగా తయారు చేసే విద్య, ఖనిజం నుండి కాకుండా రసాయన చర్య ద్వారా. పూర్వం లోహాలని బంగారంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. కొన్ని రాళ్లను ఇనుము, సీసం వంటి లోహాలతో తాకిస్తే అవి పుత్తడిగా మారాయని విశ్వసించేవాళ్ళు. ఆ రాళ్ళని స్పర్శవేది అనేవాళ్ళు. స్పర్శవేదే కాలక్రమేణా పరుసవేది అయ్యింది. భారతదేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా ఈ విధంగా బంగారం తయారు చేసే ప్రయోగాలు సాగాయని మనకు తెలుస్తోంది, ఆధారాలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో మొదటి ఎలిజబెత్ రాణి బంగారం తయారీని ఒక అధికారికంగా ప్రయత్నించింది బంగారం తయారు చేయడాన్ని. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల విఫలమైంది. 22వ పోప్ జాన్ కూడా ప్రయత్నించాడు కానీ సఫలం కాలేదు. ఉమ్మెత్తాకును తీసుకొని బాగా మెత్తగా దంచుకొని అందులో పాదరసాన్ని వేసి 6 గంటల పాటు బాగా నూరితే పాదరసం గట్టిపడి బంగారంగా తయారవుతుందని కూడా నమ్మేవాళ్ళు. ఆచార్య నాగార్జునుడు పరుసవేది విద్య ద్వారా పాదరసము, సీసము ఈ లోహాల నుంచి బంగారాన్ని తయారు చేశాడని నమ్ముతారు. ఆయన రాసిన రసరత్నాకరం, రసేంద్ర మంగళం గ్రంథాల్లో స్పర్శవేది విద్య గురించి కూడా ఉంది. శ్రీశైలం, నల్లమల అడవుల్లో పరుసవేదికి పనికొచ్చే ఎన్నో రకాల ఆకులు, మూలికలు ఉన్నాయని నమ్మేవాళ్ళు శ్రీశైలాన్ని. అందుకే పరుసవేదుల రాసి ప్రత్యక్ష కాశీ అని కూడా అనేవాళ్ళు. ఇక కాకతీయుల దగ్గర, మన ఈ నేలను ఏలిన కాకతీయుల దగ్గర పరుసవేది లింగం ఉండేదని, అందువల్లే ఆ రాజ్యము ఆర్థికంగా అన్ని విధాల దేదీప్యమానంగా వెలిగిపోయిందని జనాలు నమ్ముతారు, చెప్పుకుంటాం. ఆ లింగాన్ని పౌర్ణమి రోజుల్లో ఏదన్నా లోహానికి తగిలిస్తే ఆ లోహం బంగారంగా మారేదని కూడా చెప్తారు. అంటే పరుసవేది సాయంతో దేశంలో బంగారు గుట్టలను సృష్టించి ద్రవ్యాన్ని అంటే డబ్బు విలువ పడిపోయేలా చేస్తారేమోననేది పాలించే రాజులకు భయం అప్పట్లో. అలాగే పరుసవేదికి ఉన్న శక్తులతో రాజ్యాధికారాన్ని కూడా కైవసం చేసుకుంటారని భయపడే వాళ్ళంట. ఇలాంటి కారణాల వల్ల తమ రాజ్యాల్లో పరుసవేదిని తయారు చేయడాన్ని నిషేధించారు చాలామంది రాజులు. అంటే బంగారాన్ని తయారు చేయడం, రసాయనిక చర్య ద్వారా తయారు చేయడం అనేది నిషిద్ధం అన్నమాట. అయితే ఇంగ్లాండ్లో, మన దేశంలోనే కాదు, ఇంగ్లాండ్లో కూడా మొదటి ఎలిజబెత్ రాణి కూడా కృత్రిమంగా బంగారు తయారు చేయడాన్ని నిషేధించింది. భారతీయులు ఆయుర్వేదంలో నిష్ణాతులు. అసలు ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసిందే మనం. ఆ వైద్యంలో చాలా మందులు తయారు చేయడానికి పాదరసాన్ని ఉపయోగిస్తారు. అందుకేనేమో వాది కానివాడు వైద్యుడు కాలేడనే ఒక నానుడు ఉంది, ఒక మాట ఉంది మన దేశంలో. ఇక్కడ వాది అంటే అర్థం రసవాదనే. పాదరసాన్ని ఉపయోగించే క్రమంలోనే దాని లక్షణాలను బాగా అధ్యయనం చేసే అవకాశం వారికి లభించింది. అందుకే పాదరసాన్ని ఉపయోగించి బంగారాన్ని తయారు చేయడం ప్రారంభించారు.
ఇక భారతీయ రసవాదానికి ఎందరో రసవాదులను అందించిన ఘనత మన బౌద్ధ జైనాలకైతే దక్కుతుంది. సిద్ధులుగా పిలిచే తాంత్రిక ఉపాసకులు రసవాదంలో ఆరితేరారు. సిద్ధ నాగార్జునుడు రచించిన రసేంద్ర మంగళం ఒక గొప్ప రసవాద గ్రంథమే కాక మంచి వైద్య గ్రంథం కూడా. ఇక మన తెలుగు నేల మీదనే ఎన్నో సిద్ధుల గుట్టలు, సిద్ధుల కొండలు మనం విన్నాం, చూసినాం, కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆయా మతాలకు సంబంధించిన రసవాదుల ప్రయోగాలకు ఒక ప్రయోగాల కేంద్రంగా బాసిల్లున్నాయి అన్నమాట. ఇక 17వ శతాబ్దానికి చెందిన వేమన పరుసవేది విద్యను అవపోసన పట్టాడంటారు. వేమన రాసిన పద్యాల్లో పరుసవేది విద్యకు సంబంధించిన రహస్య సమాచారం ఒకటి నిక్షిప్తమై ఉందని కూడా నమ్ముతారు. ఉప్పు చింతకాయ ఊరిలో నుండగా కరువదేల వచ్చు కాంతలార. పైన చెప్పిన పద్యాలను డీకోడ్ చేసి పరుసవేది ద్వారా బంగారాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు. ఈ పరుసవేది విద్య తెలిసిన వాళ్ళు పిచ్చోళ్ళన్నైతారు, యోగులన్నైతారు, లేదా అనారోగ్యం పాలవుతారని కూడా అనుకునేవాళ్ళు. ఎందుకంటే పూర్వం బంగారాన్ని తయారు చేయడానికి ఇనుము, ఇతర యాసిడ్ ఆమ్లం లేదా మరొక లోహాన్ని వాడేవాళ్ళు. కొలిమి నుంచి బయటకు తీసిన ముడి సరుకుకి పొటాషియం నైట్రేట్ని కలిపేవారు. ఆ క్రమంలో విషవాయువులు పుట్టి, అంటే ఆ రసాయనిక చర్య ద్వారా విషవాయువులు వచ్చి అనారోగ్యానికి గురయ్యేవారు. కొందరు అప్పటికప్పుడే మరణించే వాళ్ళు కూడా. అలా జరగడంతో బంగారం తయారు చేసే విద్య, అదే ఈ పరుసవేది తెలిస్తే ప్రాణహాని అని భావించేవాళ్ళు. కానీ కొందరు ప్రాణాలకు తెగించి ఈ ప్రయోగాలు చేశారు. అయితే దీన్ని పూర్తిగా మూర్ఖంగా, మూఢత్వంగా కొట్టిపడేయడానికి లేదు. కొందరు శాస్త్రవేత్తలు కూడా ఈ పరుసవేది మొదలైన అంటే ఈ ప్రక్రియను నమ్మి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆనాటి ఈజిప్టు, మెసొపొటేమియా, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీకు, రోమన్, ఆధునిక యూరప్ దేశాల్లో కూడా శతాబ్దాలుగా రసాయన శాస్త్రవేత్తలు బంగారాన్ని తయారు చేయడానికి కృషి చేశారు, చేస్తూనే ఉన్నారు. ఈ ప్రక్రియనే అల్కెమీ అంటారు. 1924 మార్చిలో 1924 మార్చిలో సరిగ్గా 100 ఏళ్ల క్రితం టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హంటారో నగవోకా అణువిద్యుత్తును ఉపయోగించి పని సాధించాడు. మొదటి ప్రయోగంలో ఆ ప్రొఫెసర్ 4 గంటల పాటు పారాఫిన్ ఆయిల్ డైఎలెక్ట్రిక్ లేయర్ పైకి 156,000 వోల్ట్స్ అణు విద్యుత్తును పంపించాడు. పాదరస కేంద్రకం నుంచి హైడ్రోజన్, ప్రోటాన్ను వేరు చేసి బంగారం తయారు చేయడం దీని ఉద్దేశం అన్నమాట. ఆ ప్రయోగం విజయవంతమైంది. వేల ఏళ్లుగా ఎందరో రసవాదులు కన్నా బంగారం కలను ఆయన నిజం చేశాడు. నగవోకా ఆయన పేరు. ఇక రష్యన్ శాస్త్రవేత్తలు 5,000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద రాగిని అంటే వేడి చేసి గోల్డ్గా మార్చి ఒక మూలకం నుంచి వేరొక మూలకాన్ని తయారు చేయొచ్చని నిరూపించారు. ఇక రూథర్ఫర్డ్ ఒక మూలకాన్ని వేరొక మూలకంగా మార్చొచ్చని, అంటే మూలకాల కృత్రిమ పరివర్తనాన్ని ఆయన నిరూపించారు. అలాగే న్యూటన్ కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. 1660లో హెన్నింగ్ బ్రాండ్ అనే ఆల్కెమిస్ట్ మనుషుల యూరిన్లో బంగారం కరిగి ఉందని ఆయన నమ్మారు, చెప్పారు. ఆయన యూరిన్ని సేకరించి వేడి చేస్తే బంగారానికి బదులు భాస్వరం అంటే పాస్పరస్ వచ్చినందుకు ఆయన విచారించాడంట. ఇక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డెనిన్ ఆయన ఏం చెప్తానంటే, ఆయన కూడా మంచి పరిశోధకుడు, బంగారం మీద చాలా పరిశోధనలు చేసిన ఆయన, బంగారం సూర్యునిలో జరిగే న్యూక్లియర్ రియాక్షన్ కారణంగా ఏర్పడుతుంది అని ఆయన అన్నమాట. అణు రియాక్టర్లో న్యూక్లియర్ రియాక్షన్ను కలిగించినట్లయితే ఇతర లోహాలను బంగారంగా మార్చవచ్చని ఆయన చెప్పారనమాట. సైంటిస్ట్ తను కూడా, రసాయన శాస్త్రవేత్త. అంతేకాదు లోహాన్ని బంగారు ముద్దలుగా మార్చే బ్యాక్టీరియాను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరే బ్యాక్టీరియం సి మెటాలిడ్యురాన్స్. అంటే సాధారణంగా విషపూరిత లోహాలను తింటే సూక్ష్మజీవులు చనిపోతాయి. కానీ క్యాప్సుల్లా పొడవుండి భూమిలో జీవించే ఈ బ్యాక్టీరియా విషపూరిత లోహాలు తిని బతకడమే కాక బంగారం ముద్దలను కూడా ఇస్తుంది. ఈ బ్యాక్టీరియా తన జీవక్రియ ద్వారా బంగారాన్ని విడుదల చేస్తుంది అనమాట. 2009లోనే ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఫ్రాంక్ రైత్ ఈ విషయాన్ని కనుగొన్నారు. అది ఎలా సాధ్యమని జర్మనీకి చెందిన మార్టిన్ లూథర్ కింగ్ యూనివర్సిటీ, అలాగే టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ శాస్త్రవేత్తలు సి మెటాలిడ్యురాన్స్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేసి తాజాగా ఆ సూక్ష్మజీవి నుంచి బంగారు ముద్దలు విడుదలవుతున్న విధానాన్ని వాళ్ళు వివరించారు. అంటే భూమిలోని భార లోహాలైన రాగి, బంగారాన్ని తిన్నప్పుడు బ్యాక్టీరియా శరీరం లోపల రసాయన చర్య జరుగుతుంది. ఆ సమయంలో అందులోని కాప్ ఏ అనే ఎంజైమ్ ఈ లోహాల విష తీవ్రతను తగ్గిస్తుందట. ఒకవేళ పరిమితికి మించి రాగి ఉంటే బ్యాక్టీరియాలోని కప్పే అనే ఎంజైమ్ దాన్ని బయటికి తోసేస్తుంది. రసాయన చర్య జరిగిన తర్వాత హానికరంగాని నానోమీటర్ పరిమాణంలో ఉండే బంగారు ముద్దలను విడుదల చేస్తుందంట శాస్త్రవేత్తలు వివరించారు. ఇక ల్యాబ్లలో బంగారాన్ని తయారు చేయడం అనే ఈ ఆలోచనను, ఆ విషయాన్నే ఇప్పటి సైన్స్ ఒప్పుకోవట్లేదు. అసలు జరిగే పనే కాదంటున్నారు కొందరు సైంటిస్టులు. పైన చెప్పిన కొందరు శాస్త్రవేత్తలు ల్యాబ్లో బంగారం తయారు చేశారంటే కూడా మిగతా వాళ్ళు నమ్మట్లేదు.
మేము నమ్మమని చెప్తున్నారు. అంటే బేస్ ఎలిమెంట్స్ అంటే వెండి, కాల్షియం, హైడ్రోజన్, కార్బన్ మొదలైనవి వాటి సమ్మేళనం ద్వారా తయారు చేయగలిగేవే ఇతర రసాయనాలు లేదా లోహ మిశ్రమాలు, అలైస్ అంటారు వాటిని. అలాంటి ఒక కెమికల్ ఎలిమెంట్ అయిన బంగారాన్ని సృష్టించడం మానవ మాతృనికి సాధ్యం కాదు అన్నది వాళ్ళ వాదన అనమాట. అందుకే ఇంతవరకు కూడా పరుసవేది ద్వారా బంగారాన్ని సృష్టించారంటే మేము నమ్మమని వాళ్ళు చెప్తున్నమాట చాలామంది. అయితే ఈ పరుసవేది విద్యను ఏదో ఒకరోజు ఏ దేశ శాస్త్రజ్ఞులో కనుక్కున్నాక అప్పుడు మనం ఓహో ఇవన్నీ మా గ్రంథాల్లో ఎప్పుడో చెప్పారని నమ్ముతాం అనమాట. మనం అంటే మనకు తెలియనంత వరకు బ్రహ్మ విద్య అవ్వచ్చు, అది తెలిసాక చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.